హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కలిగే అవకాశం ఉంది. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మీరు కొంత విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారి మాటలు కొంత బాధను కలిగించే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు ఈరోజు అంతంత మాత్రంగా సాగడం వలన లాభాలు అనేవి సామాన్యంగా లభిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు కొంత ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులకు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయండి, ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే గొప్పలకు పోయి ధనాన్ని ఖర్చు పెడతారు, ఇది మీరు కొంత తగ్గించుకుంటే మంచిది. నియంత్రణ లేని జీవితం మీకు ఈరోజు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక విద్యార్థులకు కూడా సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగులు కూడా లంచాలు తీసుకోవడం అలాగే పొరపాట్లు చేయడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా పదవి పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు విదేశీయానం చేయకండి. ఇక నేత్ర సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు శ్రీమూలక ధన వ్యయం అనేది అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రాబడి తగ్గి ఇబ్బంది అనేది కలుగుతుంది. శారీరక సంబంధిత రుగ్మతలు కూడా అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం పెరిగి సతమతమవుతారు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు అనేవి సన్నగిలుగుతాయి. సాంకేతిక నిపుణులకు కళాకారులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పట్టుదలగా ప్రయత్నించండి, విజయం మీ సొంతమవుతుంది. ఇక ముఖ్యంగా మహిళలకి ఒక ఆసక్తికరమైన సమాచారం అనేది అందుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.